హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి నమస్తే, గుడ్ ఈవినింగ్. మీలో ఎంతమంది నా వీడియోలకి లైక్ కొడుతున్నారో, సబ్స్క్రైబ్ చేసుకున్నారో, షేర్లు చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. కానీ నా వీడియోలు మట్టికి ముందుకు పోవట్లేదు ఫ్రెండ్స్. ఎందుకో ఏమో నాకైతే తేలత్తలేదు. కానీ నా వీడియోల్ని కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూస్తలేదు. నోటిఫికేషన్లో రావట్లేదా? అసలు ఏది తెలతలేదు. ఏదేమప్పటికీ తర్వాత సంగతి. దేవుడు ప్రణాళిక కూడా ఉండాలి మన వీడియోలు ముందుకు పోవాలంటే అని నా అంతరాత్మ అయితే అనిపిస్తుంది. కానీ మన మంచి హృదయంతో అడిగితే ఏదైనా దేవుడు ఇస్తాడు. అందుకే నేను అడుగుతున్నా, మనుషుల్లో ఉంటే చాలదు, మనసులో ఉండాల. చాలామంది నా ఫ్రెండ్స్ చెబుతారు, నీ వీడియోలు చూస్తున్నావు, లైక్ కొడుతున్నావు అని. నువ్వు లైక్ కొడితే నేను చూసుకుంటాను అంటాను కదా, అయినా కొట్టరు. చాలామంది కొట్టకపోతే మనల్ని లైక్లే తీసేస్తా అసలుకి. కానీ కనీసం ఈ సైన్ ఉండాలి కదా, ఈజు కూడా ఉండవు. అబద్ధపు మాటలు చెబుతూ ఉంటారు. నేను చెప్తున్నా, కొంతమంది అంతే, కొంతమంది అందుకే పుడతారు. అయితే ఇందులో ఏదేమప్పటికైనా కానీ ఎదుటి వాళ్ళకి సహాయం చేయటానికి మనిషి రూపంలో మనకి దేవుడు పెట్టిన ప్రేమ అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉండిద్ది. పెడితే పెడతారు, లేకపోతే లేదంతే. ప్రేమని ఎవరైనా ప్రేమను పంచాలంటే మంచి హృదయం ఉండాలంట. ఇదైతే ఖచ్చితం. నేనైతే అనుకుంటున్నా, మీకుందా? మీకుంటే నా మీద హృదయం పెట్టండి, ఓకేనా? ఎందుకంటే కొంతమంది పైకి మాట్లాడతారు తీయగా, అందుకే అసలు వాళ్ళని ఏమంటారు తెలుసా? గొంతులో నుంచి మాట్లాడుతుంది కానీ కడుపులో నుంచి రావాలంటారు. ఎవరైనా ఇంత కొంతమంది ఇంటికి టైం కానీ టయాన్ని పోయినా అన్నం తినిపోండి అంటారు ప్రేమతో. ఎందుకంటే కొంతమంది ప్రేమించే గుణం ఉండేవాళ్ళు ఎంత కష్టమైనా తింటామంటే పెడతారు, వాళ్ళు వండైనా పెడతారు. కానీ మంచి గుణం లేని వాళ్ళు టైంకి వెళ్ళినా కానీ భోజనం తినమనరు. ఏదో ఒకటి పండిచ్చో చాయ్ ఇచ్చో పంపించేస్తారు. వాళ్ళందరూ గొంతులో ప్రేమ వాళ్ళే. మళ్ళీ బోల్డ్ కబుర్లు చదువుతారు కొంతమంది అట్ట కాదు, కబుర్లు తక్కువ ఉంటాయి, ప్రేమ ఎక్కువ ఉండిద్ది, తినమనే ప్రేమ ఎక్కువ ఉండిద్ది. ఏదైనా సరే, నేను ఇప్పుడు మా పాస్టర్ ఇంటికి వెళ్ళాను. నన్ను చూడంగానే అరిసె, బూందీ, స్వీటు ఇన్ని పెట్టింది. తినువానిజా అని. మళ్ళీ చాయ్ పెట్టుకొచ్చింది. వాళ్ళ వంట ఆవిడ ఉంది. చాయ్ తీసుకొని వచ్చి నా ఫ్రెండ్కి నాకు ఇద్దరికి సమానంగా చూసింది. చెరుకప్పు కాఫీ ఇచ్చింది. మళ్ళీ నేను వస్తుంటే కూడా ఆయనకి లిఫ్ట్ దాకా వచ్చింది. ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి. అంతేగాని కొంతమంది గొంతులో ప్రేమ పెట్టుకొని నటిస్తూ ఉంటారు. మనం ఏది చేసినా బాగలేవనేవాళ్ళు, మనం ఏ ఛాయ్ పెట్టినా బాగలేదనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది మన బంధువులు కావచ్చు, బంధువులు కావచ్చు. కానీ బంధువులు అంటే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బంధువులు కానీ అంటే ఆ మాట ఎడో గుచ్చుకునిద్ది. నిజమా కదా ఫ్రెండ్స్? మన ఇంటికి వచ్చి మన ఇల్లు చూసి మన కాడ తిని అవి బాగలేవు ఈ బాగలేవని బంధువులే అంటే ఎంత బాధ. బాగుండా కూడా పేరు పెట్టేది ఎవరంటే బంధువులే. పక్కన బంధువులు పెట్టరు, రిలేషన్గా పిలుచుకుంటాం చూసావా, వాళ్ళు చాలా బాగుండి మీ వంటలో చాలా బాగుండి చాయ్ బాగా పెట్టి మెచ్చుకుంటారు. కానీ బంధువులే పేరు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి అసూయ, కొంచెం అసూయ వచ్చిన వాళ్ళే మనకు పేర్లు పెడతారు. అసూయ లేకుండా ప్రేమతో ఉంటారు చూసా, వాళ్ళు బాగానే ఉంటారు, తినిపోతారు. మీ ఇంటికి వస్తే ఆ రోజు బాగా కుదిరిన వంటలు అంటారు. తెల్లారి కూడా మాకు ఆ టేస్ట్ పోలేదు అనేవాళ్ళు బొచ్చడి మంది ఉంటారు. కానీ బంధువులు అనేవాళ్ళే కొంచెం జలసీగా ఉంటారనమాట. కానీ వాళ్ళని కూడా దేవుడు దీవించాలని ఆశపడతాం మనం. కానీ వాళ్ళు ఆశపడరు, మన వైపు వాళ్ళు ఆశపడరు. కానీ దేవుని దృష్టిలో దేవుడు చూసుకుంటే చాలు ఫ్రెండ్స్ మనల్ని, అంతే. అందుకనే నేను ఎవరినైనా సరే ఎవరిని హర్ట్ చేయను. నేను ఎంత ప్రేమిస్తానంటే నన్ను కూడా అంత ప్రేమించేవాళ్ళు అంటే నాకు అంత ఇష్టం. నేను అంత బాగా వర్క్ చేస్తా వాళ్ళకి. ఇంకా సోషల్ వర్క్ కానీ ఏదైనా చేయమంటే కూడా చేస్తా. కానీ నన్ను అసహించుకునే వాళ్ళకి నాకు ప్రేమ ఉండిద్ది. కానీ ఎందుకో ఏమో వెళ్ళాలనిపించదు, మాట్లాడాలనిపించదు. కానీ వాళ్ళు వస్తే మాట్లాడాలి కదా, నేను కూడా పైకే మాట్లాడతా. వాళ్ళు పైకే మాట్లాడినప్పుడు మనం కూడా పైకే మాట్లాడాలిగా.
అని పైకే మాట్లాడతా కానీ ప్రేమ ఉండిద్ది లోన అడపదడపగా అట్ట మాట్లాడి పంపిస్తా. ఎందుకంటే మనసు రావాలి కదా మనకు కూడా. అందుకని ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మీలో ఇలాగానే ఎవరైనా ఉంటే మీరు కూడా క్షమించండి. అలాగా మన వీడియోలు ముందుకు తీసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.